హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు నేను వచ్చేసి పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా చాలా ఇష్టమైన పొటాటో చిప్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చాలా బాగుంటాయి. మనకు ప్యాకెట్స్లో ఎలా అయితే ఉంటాయో క్రిస్పీగా సేమ్ అలాగే ఉంటాయి అన్నమాట. చూసేయండి, చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. విన్నారు కదా సౌండ్ ఎంత బాగా వస్తుందో. సో చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మరి లేట్ చేయకుండా ఈ పొటాటో చిప్స్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి వీడియోలోకి. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకు చిప్స్కి మెయిన్ వచ్చేసి పొటాటోస్ కదా. సో ఇవి వచ్చేసి పెద్ద సైజ్ తీసుకుంటే చాలా బాగుంటాయి చిప్స్. సో ఫస్ట్ ఈ పొటాటోస్కి పైన మనం తొక్కంతా తీసివేయాలి నీట్గా. ఓకే, ఇలా అన్నీ తొక్క తీసిన తర్వాత బాగా నీట్గా కడుక్కోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్లైసర్తో అన్ని పీసెస్లా చేసుకోవాలి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా స్లైసులు చేసుకోవాలండి. అండ్ ఈ స్లైసర్ వచ్చేసి మా క్యాంటీన్లో తీసుకొచ్చాను అనేసి చెప్పాను కదా. సో అదే అండి, ఇది ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. చాలా బాగా పనిచేస్తుంది. చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో స్లైస్లు. సో ఇలా అన్నీ చేసి పెట్టుకోవాలి. ఓకే, చూసేసారు కదా నేను అన్నీ చేసేసాను. పొటాటోస్ వచ్చేసి నేను 1/2 kg తీసుకున్నాను. సో చాలా బాగా వచ్చాయండి, చాలా బాగా పనిచేసింది ఈ స్లైసర్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వీటిని ఒక పెద్ద బౌల్లో తీసుకొని కొద్దిగా సాల్ట్ అలాగే వాటర్ వేసి ఒక 5-10 minutes అలా పక్కన పెట్టేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వీటిని ఒక క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. అన్నీ విడివిడిగా పెట్టుకోవాలండి. వీలైతే ఫ్యాన్ గాలికైనా ఆరబెట్టుకోవచ్చు. ఓకే, ఇవి వచ్చేసి ఆరిపోయాయి. అండ్ నెక్స్ట్ వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టేసుకున్నాను. చూసారు కదా ఎంత బాగా ఆరిపోయాయి. అస్సలు తడి లేదండి, చాలా బాగా ఆరిపోయాయి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట వీటిని. ఓకే, ఆయిల్ అయితే వేడైపోయింది. ఇప్పుడు 1 by 1 అన్నీ వేసుకోవాలి. ఒక్కొక్కటి మాత్రమే వేసుకోవాలండి, లేదంటే అంటుకుంటాయి. ఓకే, ఇవి తొందరగానే వేగిపోతాయండి. 2 sides కాల్చుకోవాలి. అండ్ ఇవి వచ్చేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉండనించి తీసివేయాలి. లైట్గా వస్తే సరిపోతుంది. చూసారు కదా ఇది కరెక్ట్ కలర్ అండి. టిష్యూ పేపర్ ఉన్న ఒక ప్లేట్లో వేసుకుంటే మనకు ఎక్సెస్ ఆయిల్ మొత్తం అది పీల్చుకుంటుంది. సో అన్నీ ఇదే విధంగా వేసి కాల్చుకోవాలి. ఓకే, చూసేసారు కదా అన్నీ ఇలా కాల్చుకోవాలండి. చాలా బాగున్నాయి అండ్ చాలా సౌండ్ కూడా వస్తుంది, వినండి. చూసారు కదా చాలా క్రిస్పీగా వచ్చాయి. అండ్ వీటిపైన
వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా కారము అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక్కసారి కలుపుకుంటే మనకు చాలా చాలా బాగుంటాయండి. ప్యాకెట్స్లో వచ్చే వాటికంటే చాలా బాగుంటాయి. సో తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి ఇంట్లోనే తినిపించండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మరి మర్చిపోకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. సో అలా చేయడం వల్ల నేను డైలీ పెట్టే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసేయచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్.